వినిపించట్లేదు మేడం గారు. వాయిస్ వినిపించట్లేదు మేడం. వాయిస్ రావటం లేదు. వాయిస్ రావటం వినిపించట్లేదు మేడం. వాయిస్ రావట్లేదా? వినిపించట్లేదు మేడం. ప్రేయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వినిపించట్లే. ఎవరైనా మాట్లాడండి. ఎవరైనా రావటం లేదు. వాయిస్ రావటం లేదు. అవును, ఇప్పుడు దగ్గరకు వస్తే వినిపిస్తుంది. మరి ఇందాక ప్రేయర్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచే పోయినట్టు కనెక్షన్. బ్లూటూత్ కనెక్షన్ కనెక్షన్. కనెక్ట్ కాయకల్ప పొజిషన్ కూర్చొని అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర రోజేశ్వాసం. రిలీజ్ రోజేశ్వాసం. రిలీజ్ అశ్విని ముద్ర. నిలబడి కాయకల్ప. రెండు కాళ్ళు పక్క పక్కన బొట్టన వేలు టచ్ చేసి కాలు మెడలు గ్యాప్ పెట్టాలి. నడుము చేతులు. అశ్విని ముద్ర 1 డానస్ స్పాట్ని మనము కాంట్రాక్ట్ చేసుకుందాం. మళ్ళీ ఎక్స్ట్రా అది ఆటోమేటిక్గా మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. స్లోగా క్లోజ్ చేయాలి. అశ్విని ముద్ర 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. శ్వాస. రెండు చేతులు ఎదురుగా. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో రెండు చేతులు వెనక్కి. థర్డ్ స్టెప్లో కాలు మెడలు లేపాలి. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10. Right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాస్. నడుము మీద చేతులు.
కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా. 1, 2, అప్. 1, 2, అప్. 1, 2, అప్. 1, 2, అప్. స్టాప్. కాళ్ళ మధ్య గ్యాప్. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని వదులుతూ లెఫ్ట్ అప్పర్ లోయర్ బాడీ మధ్య మోకాలు బెండ్ చేసి 5, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్ శ్వాస తీసుకుని 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు మెడకి లెఫ్ట్ రైట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధచక్రాసనం శ్వాస తీసుకుని 2. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Tadasana. Deep breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Kriyakarasana. Stretch. Breathe out left. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slow left legs. Hand exercise చేద్దాం. శ్వాస తీసుకుంటే అప్, శ్వాస వదులుతుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ పక్కన శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ రెండు చేతులు ఎదురుగా కలపాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుల మధ్య బ్లాక్ యాంటీ బ్లాక్. ఒక 5 నుంచి 10 మీ ఇష్టం ఉన్నమాట. ఎక్సర్సైజ్ అంతా మీకు రివర్స్ వెడవ చేయి. రివర్స్ రెండు చేతులు ఎదురుగా ఆల్టర్నేట్ రొటేషన్. కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనక. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకి శ్వాస వదిలేస్తూ రివర్స్. స్లోలీ ఎనర్జీ కోసం అన్ని గమనించండి. చేతులు ఎక్కడెక్కడ నొప్పి వచ్చిందో మెడ నుంచి చేయి చివరి వరకు. స్లోలీ రిలాక్స్. సిటప్స్.
నమస్కారం. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకున్నది. రెండు చేతులు ముఖాల మీద పెట్టి అరచేతులు రివర్స్. నడుము చేయి మోచేతి నుంచి ఎడమ కాలు కాలు మెడాలు పాదం గుండ్రము కుడి కాలు మొక్కల దగ్గర బెండ్ చేస్తూ పాదం రొటేషన్ కన్వీనియంట్ ఈజీగా ఎడమ కాలు రివర్స్. ఖర్చు శ్వాస తీసుకుని లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. Second position left 2 3 4 1 2 3 4 1 2 3 4. Third position left 2 3 4 1 2 3 4 1 2 3 4. ఫోర్త్ది 5,000 ముక్కల ముద్ర వెనుక స్క్రీవేట్లో కొంచెంగా చేతులు టచ్ చేసుకుంటూ పాదాలు 2,000 మీద పెట్టాలి. డిస్కుల లోపలికి వెళ్తున్నట్లుగా భావన చేస్తాం. Slowly relax. Trikonasana position. ఎడమ చేయడం కాళ్ళ మధ్య ఒక 2 అడుగులు గ్యాప్ పెట్టుకొని చేయాలి. Slowly relax. కుడి చేయి కుడి కాళ్ళు కాస్తూ slowly relax. విలోమ త్రికోణం. ఎడమ శ్రీకృత slowly relax. వృక్షాసనం. slowly relax. ఎడమ కాలు కుడి కాలు మీద గర్డాస్ పొజిషన్. కుడి కాలు ఎడమ. రెండు చేతులు నమస్కారం. ఇట్లా లోపల గుండా తీసుకోవాలి. కుడి చేయి లోపల గుండా పైన కుడి కాలు ఉంది కాబట్టి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. శాంతిలాసన.
Slowly relax. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి. Slowly relax. బలాసన్ కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టేసుకోండి. మోచేతులతోటి మోకాళ్ళని వెనక్కి నెడుతున్నట్లుగా ప్రెషర్ ఇస్తూ రోజు ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయాలి. Slowly relax. నడుము చేతులు కాళ్ళు పక్కన. హిప్ రొటేషన్. రివర్స్. స్లోలీ. సూర్య నమస్కారాలు చేద్దాం. మంచినీళ్ళు తాగేసేయండి. ఉమామహేశ్వరి గారు ఆన్ చేసేసేయండి, టైం వేస్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేయండి. పర్వాలే, ఆన్ చేసేయండి. సూర్య నమస్కారాలు. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम पूष्णे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन,
4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtanga, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasan, 3 Padahastasana, 4 Phanindrasan, 5 Parvatasan, 6 Ashtangasan, 7 Bhujangasan, 8 Parvatasan, 9 Phanindrasan, 10 Padahastasana, 11 Tadasan, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలో అవయవములు ఫ్రీగా ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన.
బాడీ అంతా ఫ్రీగా రిలాక్స్, ఎక్కడ కూడా బిగింపు లేకుండా కండరాలు ఫ్రీగా వదిలేదు. ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం, 3 రకాల శక్తి ప్రసారం శరీరంలో సమానంగా సమన్వయంగా ఉన్నట్లు, తద్వారా సమపాలనలో ప్రతి భాగానికి, ప్రతి అవయవానికి, ఆయా భాగానికి చక్కటి ప్రాణశక్తి అందుతూ అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నట్లు మనోనేత్రం ద్వారా భావన చేస్తూ శక్తి ప్రసారాన్ని చూపిస్తుంది. ఆయా భాగానికి రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇంకా అలసటగా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాతే స్టార్ట్ చేయండి. అలసట తీరింది అనుకునే వాళ్ళు నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి 2 అరచేతులు రాకడ చేసుకున్నాం. ఆ అరిచేతుల యొక్క వేరు కాళ్ళు కట్టుకుని అరిచేతులు చూస్తూ కళ్ళు నెమ్మదిగా కాయకల్ప పొజిషన్, కాళ్ళు 2 మర్చి క్రాస్గా పెట్టి 2 చేతులు నమస్కారంగా మసలు 1 2 3 4 5 6 7 8 9 10 11 అసలు ముద్ర వచ్చేసేసి రిలీజ్ వచ్చేసేసి రిలీజ్ అసలు ముద్ర రిలాక్స్. నెమ్మదిగా ప్రతిష్ఠ ప్రాణాయామం, శ్వాస తీసుకుని శ్వాస దిద్దు, డీప్ బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్, బెల్లీ బ్రీతింగ్ కూడా అంటాం దీన్ని. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వర్కటాసన పొజిషన్, బాడీకి ఇరువైపున 2 చేతులు 2 మోకాళ్ళు పాదాలు పక్క పక్కన లెఫ్ట్ సైడ్. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. Slowly relax. Second position. కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోండి, మోకాళ్ళ మధ్య. లెఫ్ట్ సైడ్ రండి. Slowly relax. Right side. Slowly relax. Third position. Right leg up. ఎడమ అరచేతి తల కుడి. Slowly relax. Left leg up. కుడి అరచేతి తల ఎడమ. Slowly relax. నెమ్మదిగా బాస్పట్లు వేసి 2 చేతులు కాలు తొడండి.
స్లోలీ నెమ్మదిగా సయాటిక్ సంబంధించిన వ్యాయామాలు చేద్దాం. కుడి కాలు ఎడమ కాలు మీద. స్లోలీ స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద, కుడి చేత్తో కుడివైపుకి స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఎడమ కాలు మీద. తల కుడివైపు, కాలు ఎడమవైపు స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో తల ఉండాలి. అప్పుడే వెన్నుపూసకి చక్కటి ట్విస్టింగ్ జరుగుతుంది. ఇది మర్చిపోకూడదు. గమనించండి ఎక్కడి నుంచి ప్రెజర్ వెళ్తుందో. 25 భాగం నడుము దగ్గర అక్కడి నుంచి మొదలయ్యి పిరుదు వెనక గుండా, పిరుదులో గుండా వెళ్తుంది తొడ వెనకాలుగా. స్లోలీ రిలాక్స్. మొత్తాన్ని పాటిస్తుంది. కుడికాలు ఎడమకాలు మీద పెట్టాలి. కుడికాలు పక్కకు లాగే. అంతే, ఈ హైట్. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్. స్లోలీ రిలాక్స్. నౌకాసన. రెండు చేతులు కాలుతో ఉన్నాయి. ఛాతీ భాగం, తల, కాళ్ళు లిఫ్ట్. పైపట్టు తగ్గడం. స్లోలీ రిలాక్స్. మత్స్యాసన చేద్దాం. రెండు చేతులు పిలుపులు కింద, నడుము ఛాతీ భాగం లిఫ్ట్. మెడ తల వెనక్కి వాలుస్తూ నేలకి టచ్ కాకుండా లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎస్టికాస్. స్లోలీ రిలాక్స్. పవనముక్తాసన చేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. Slowly. Left leg up. Fold. Press. Touch. Slowly relax. Both legs. ఎడి చేతి పిరుతుల కింద పెట్టి ఆ తర్వాతే కాళ్ళు లిఫ్ట్ చేయాలి. 4. Press. Touch. Slowly relax. నెమ్మదిగా బాల రోధించండి. ఎవరికి వాళ్ళు మీ కౌంట్.
అనిస్తే రిలాక్స్ అయిపోయి కొంచెం సేపు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇబ్బంది పడుతూ చేయకూడదు ఏదైనా. సెకండ్ టైం గమనిస్తూ పట్టులో ఎక్కడెక్కడ ఎలా నొప్పి వస్తుంది కండరాలు ఏ విధంగా మెలితిప్పబడ్డాయి ఆ నొప్పిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా ఎడమవైపు గుండా లేచి మార్జలాసన్ అధోముఖ శ్వానాసన్. శ్వాస వదులుతూ వెన్నుపూసని ఆర్చ్ లాగా చేస్తాం. మళ్ళీ డీప్ బ్రీతింగ్, బ్రేక్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సెకండ్ పొజిషన్, స్లోలీ రిలాక్స్. కుడి చేయడం ముక్కాలి. స్లోలీ రిలాక్స్. భుజంగాసనం చేద్దాం. ఇవన్నీ ప్రతిరోజు కంపల్సరీ చేయవలసిన ఆసనం. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు బాడీకి ఇరువైపులో లిఫ్ట్. ఛాతీ భాగము తల కాళ్ళ నేల మీదే ఉంటాయి. చేతులు ఓన్లీ 45 degrees మొత్తంగా లిఫ్ట్ చేయండి. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, రెండు చేతులు ఒకదాని మీద ఒకటి. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. సర్పాసన్. శ్వాస తీసుకొని లిఫ్ట్. చేతులు ఛాతీతో తల వీలైనంత వరకు పైకి చూస్తుంది. ఫోర్త్ పొజిషన్, రెండు చేతులు పెడుతున్న మీద శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఐదోది, మోచేతులు కూడా నేల మీద, రెండు చేతులు ఛాతీ పక్కన లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరిగి భుజంగాసనం. Slowly relax. Dhanurasana. పొజిషన్. అలసట తీరాకే ఆసనం చేయాలి. అప్పటిదాకా భంగిమలో ఉండండి. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. Slowly relax.
Makrasana, first position. ఒక 10 శ్వాసలు తీసుకోవడం అయిపోయాక నెమ్మదిగా లేచి కూర్చోండి. ఎవరికి వాళ్ళు సింహప్రియ. ఇవాళ ఒక 10 నిమిషాలు లేట్గా స్టార్ట్ అయింది క్లాస్. అందువల్ల నేను ఎక్స్ప్లెనేషన్ తక్కువగా ఇస్తున్నాను. ఏమైనా అర్థం కాకపోతే అడిగింది. అందరు పాత వాళ్ళే కదా, కొత్త వాళ్ళు ఎవరు లేరుగా. శ్వాస తీసుకుని స్లోలీ స్లోలీ. శరీరం సాధారణ స్థితికి వచ్చాకే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. న్యూరోమస్కులర్ బ్రీతింగ్. రిలాక్స్ ఉంది అని స్లోలీ రిలాక్స్. బ్రెస్ట్ శ్వాస తీసుకుని అప్, శ్వాస చేస్తూ మెలుకుంది.
స్లోలీ రిలాక్స్. అన్ని భంగిమలు చేసుకోవచ్చు, లేదంటే ఒకటి రెండు కూడా చేసి రిలాక్స్ అవ్వచ్చు. కంపల్సరీ అన్ని చేయాలని లేదు, అలా అని ఆపాల్సిన పని లేదు, మీ ఓపిక అనమాట. స్లోలీ రిలాక్స్. చిన్ముద్ర, కపాలభాతి ప్రాణాయామం. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి ప్రతి సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున, నిమిషానికి 60 స్ట్రోక్స్ మ్యాక్సిమం. హార్ట్ ప్రాబ్లం కానీ బీపీ ఇలాంటి సమస్యలు ఇవ్వాలి, 40 స్ట్రోక్స్ మాత్రమే ఇవ్వాలి. అది కూడా చాలా నెమ్మదిగా ఇవ్వాలి. మెడ నొప్పులు అదే నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా చాలా స్లోగా ఇవ్వాలి. వెన్నుపూస నిటారుగా, నాలుగు ఎక్స్ట్రీమ్గా, విశ్రాంతి శక్తి దగ్గరికి వెళ్ళేటువంటి శ్వాసను బయటికి పంపించడం. న్యాచురల్గా కొంత వెళ్తుంటుంది శ్వాస, మనం బయటికి శ్వాసను పంపించడం. దీని ద్వారా ఏంటంటే మనం ఆలోచన, మన శివ సంకల్పం ఎట్లా చేసుకోవాలంటే, శ్వాసల్ని బయటకు మనం బయట పంపిస్తున్నప్పుడు మనలో రుగ్మతలు కానీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ థాట్స్ అవన్నీ కూడా బయటకు పంపిస్తున్నట్లు ఆ విధంగా విజువలైజ్ చేస్తూ ఆగ్నేయ చక్రం దగ్గర సంకల్పం చేస్తూ చేయండి. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అదే జరుగుతుంది. అందుకని తప్పనిసరిగా పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఈ విధంగా విజువలైజ్ చేసుకుంటూ నెగిటివ్ ఎనర్జీ అంతా బయట శ్వాసతో పాటు బయటకు వెళ్తున్నప్పుడు, శ్వాస తీసుకుంటున్నప్పుడు మన చుట్టూరా ఎంతో విశ్వకాంత శక్తి ఉంటుంది, అంటే యూనివర్సల్ మ్యాగ్నెటిజం. ఆ ఎనర్జీ అంతా మన శరీరంలోకి ఆవాహన చేస్తూ ఆ శక్తి మనకి ఎంత కావాలో అంత ప్రాణశక్తిగా అది మారి ప్రతి అవయవానికి అందుతూ ఆరోగ్యంగా ఉంది. అవన్నీ భావన చేస్తూ చేసుకోవాలి. బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే పిండాండంలో కూడా ఉంది. ఆ పిండాండంలో ఉన్న దాన్ని ఆ ఎరుకని దాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం యోగా. ఈ శరీరాన్ని అంతా నడుపుతున్నది ఏమిటి, అది ఎవరు? ఈ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, వీటికి అతీతంలో ఆత్మ. అది హృదయ స్థానంలో గమనిస్తూ చేయాలి. అలసట అనిపిస్తే డీప్ బ్రీతింగ్, మళ్ళీ అగైన్ బ్రీత్ అవుట్ చేసి ప్రాసెస్ కపాలభాతి చేస్తూ ఉంటాం. Last 1 more minute.
Slowly relaxing the arm. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత స్లోలీ ఇట్లానే రిలాక్స్ అయిపోయి ఆ తర్వాతే నెక్స్ట్కి ప్రాణాయామాలకు వెళ్ళాలి. లేదంటే మధ్యలో సూక్ష్మ వ్యాయామాలు చేసుకుంటూ మళ్ళీ ప్రాణాయామాల్లోకి మనము ప్రాక్టీస్ సాధనకి వెళ్ళచ్చు. స్లోలీ ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు స్విచ్ పాదాలు లోపలికి బయటికి రెండు కాళ్ళు దగ్గరగా ట్యాపింగ్ రెండు కాళ్ళు ఒకేసారి కాలు వేలు పాదాలు ముందుకు వెనక్కి పాదాలు రొటేషన్ రివర్స్ బాహ్య ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులు ఆది ముద్ర లేదంటే చిన్న ముద్ర పెట్టుకోండి. బెస్ట్ ముద్ర ఇది. బాగా ఇది ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. చూపుడు వేలు బొటన వేలు యొక్క అంచులు కలపడం అంతే. మిగతా 3 వేలు స్ట్రైట్గా ఉంటాయి. శ్వాస తీసుకుని శ్వాస వదిలేసి బాహ్య కుంభకం చేస్తూ గడ్డాలు ఛాతీ కంచాలి, పొట్ట భాగం లోపలికి లాగాలి, పొత్తి కడుపు భాగం దిగించి శ్వాస తీసుకుని మళ్ళీ స్లోలీ రిలీజ్. ఇది ఒకసారి అయినట్టు ఇంకొక 2 సార్లు చేద్దాం. వీలైతే లాస్ట్లో మర్మ పాయింట్స్ కొన్ని నిన్న చెప్పుకున్నాను కదా, కొన్ని నిన్న కాదు మొన్న అనుకుంటా చెప్పుకున్నాను. అవి మిస్ అయినవి ఏమంటే ఈరోజు ముందు మీకు చెప్తాను. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ అంటే అన్నట్టు. ఉజ్జయ ప్రాణంలో శూన్యముద్ర మధ్యవేలు మర్చి దాని మీద బొటం వేలు శ్వాస తీసుకొని అంత కుంభకం చేస్తూ గడ్డానికి ఛాతీ కంచాలి, పొత్తి కడుపు భాగం దిగించాలి. కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. ఇది మర్చిపోకుండా చేసుకుని మళ్ళీ ఇంకొక 2 సార్లు చేసేద్దాం. ఎవరికి వాళ్ళు డీప్ బ్రీతింగ్, ఇంకొకసారి
శీతలి శీత్కారి. శీత్కారి చేసి తర్వాత శీతలి చేసి 2 చేతులు చిన్ముద్ర. శ్వాస తీసుకుని నోరు ఓపెన్ చేసి 2 పలు వరుస పైది కిందకి కలిపి అన్ని సైడ్స్గా లెఫ్ట్ రైట్ మొత్తం రైట్ లెఫ్ట్ ఎదురుగా కళ్ళ సందులు ఎదురుగా శ్వాస వెళ్తుంది. దీర్ఘంగా శ్వాస తీసుకొని దాన్ని కొంతసేపు ఆపండి. మళ్ళీ నెమ్మదిగా తల స్ట్రైట్గా తీసుకొచ్చాక ముక్కు ద్వారా స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. చల్లదనాన్ని ఆస్వాదించాలి. చిగుర్లు సందులు చిగుర్లు ఆరోగ్యంగా కూడా ఉండడానికి చాలా బాగా పనికొస్తుంది. శీత్కారి. శీతలి. నాలికని డొప్పలాగా చేసి నోటి ద్వారా శ్వాస తీసుకుని ఉండగలిగిన సేపు ఉంది. ఆ చల్లదనాన్ని ఆస్వాదించాలి గొంతులో. ఆ తర్వాత ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. లాస్ట్ 1 more time. ముక్కు ద్వారా శ్వాసను బయటకు. ఆ గొంతుల చల్లదనాన్ని గమనించండి. ఆకలి దప్పికలు కూడా బాగా కంట్రోల్కి వస్తాయి. అది మనం బాగా ఎపటైట్ కంట్రోల్లో ఉంచుకోవాలన్నా శీతలి అద్భుతంగా దొరుకుతుంది. బాడీలో వేడి బాగా ఎక్కువ ప్రకోపించినప్పుడు కూడా ఈ శీతలి ఎక్కువ చేసుకోవాలి. 21 times కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చాలా బాగుంటుంది. గొంతు కూడా ఏదైనా స్ట్రెయిన్ అయినట్టున్నా కూడా ఇలాంటివి చేసుకుంటే మంచిగా ఉంటుంది. మెయిన్ పాటలు పాడేవాళ్ళు. వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా అందరికీ చాలా బాగుంటుంది. మంచి రిలాక్సింగ్గా కూడా ఉంటుంది చేసుకుంది. రిలాక్స్. నెమ్మదిగా అనులోమ విలోమ చేసేద్దాం. ప్రాణముద్ర పెట్టాను ఎడమ చెయ్యి, కుడి చెయ్యి నాసికా ముద్ర. శ్వాస కుడి ముక్కు కుడి బొటన వేలుకు మూసేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని ప్రాణాయామాన్ని స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా అంటే ఈ బ్రీతింగ్ ఎడముక్కు మూసివేసి నెమ్మదిగా ఎడముక్కు ద్వారా తీసుకున్న ఈ శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటకు పంపించాలి. 1 సెకండ్ ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకోండి. కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా ఎగ్జలేషన్ చేయాలి. అది ఇప్పుడు 10 seconds ఇన్హలేషన్ చేసాం అనుకోండి, ఒక 20 seconds ఎగ్జలేషన్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎంత స్లోగా చేస్తే అంత మంచిది.
ఎవరికి వాడు చేసేయండి. ఒక 10 ఆవృతాలు చేద్దాం. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించేద్దాం. నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం చేద్దాం. భ్రామరి, ఉద్దిత, ప్రణవ ప్రాణాయామం. షణ్ముఖి ముద్ర, భ్రామరి చేద్దాం. శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారం లాగా చేస్తూ శ్వాసని వదులుతాం. నాలికని కేచరి ముద్ర వేసుకోవాలి. అప్పుడు మనకి సలైవా సెక్రెట్ అవ్వకుండా ఉంటుంది, కొరబవ్వకుండా ఉంటుంది. శ్వాస తీసుకో. Deep breathing. Slowly relaxing ధ్యానం. ఉద్గీత చేయాలి కదా, ధ్యాన ముద్రలో కూర్చొని మొత్తం రిలాక్స్ అయ్యాక మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఇది అంత 11 సార్లు 21 సార్లు అలా పెట్టుకొని భ్రామరి రోజు చేయండి. చాలా చాలా మంచిది. శ్వాస తీసుకొని చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఆ భూమ అంటూ ఓంకారాన్ని ఉచ్చరిస్తాము. తర్వాత బాహ్య కుంభకంలో ఉండగలిగినంత సేపు ఉండాలి. శ్వాస తీసుకొని ఆ
ప్రణవ ప్రాణం. Slowly relax. Deep breathe in. Double breathe out. ఇంకా అలసటగా అనిపిస్తే కొంచెంసేపు ఉండండి. మెడిటేషన్ చేయాలనిపిస్తే కంటిన్యూ చేయండి. కాల్ షేక్ చేయండి మిగతా వాళ్ళు. హ్యాపీ. కడభాగం టైట్ చేయండి. మోకాళ్ళకి మంచి ఎక్సర్సైజ్. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఎప్పుడు ఇలా టైట్ చేసుకుంటూ కడభాగాన్ని మోకాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ ఇచ్చుకోవచ్చు. మోచిత్వ చూపుడు వేలు బొటన వేలు పైకి కింద. క్రాస్. రెండో క్రాస్. ఎడమ కాలు అదే ఎడమ చేతితో ఎడమ మోచిత్వ. పైకి కింద. క్రాస్. రెండో క్రాస్. ఓన్లీ చూపుడు వేలు బొటన వేలు మాత్రమే వాడాలి. ఇంతకంటే ఎక్కువ ప్రెషర్ వద్దు. మనం అన్ని వేలు వాడేస్తాం అనుకోండి ఎక్కువ బలం పడుతుంది. అంత అవసరం లేదు మోచిత్తుకి. స్లోలీ రిలాక్స్. దండాసన పొజిషన్. నెమ్మదిగా కూర్చొని సైక్లింగ్ చేద్దాం. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ప్రెస్. ఎడమ కాలు కుడి కాలు.
సరే ఆసనం చేద్దాం. వక్రాసనం. కుడికాలు మర్చాం కదా, కుర్చీ వెనకాల వెనుపూస నిటారుగా ఉండాలి. ఎడమ చేతిని బాగా స్ట్రెచ్ చేసి మెలిదిప్పి పట్టుకోవాలి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పుకోవాలి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు మర్చి ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్ మెలిదిప్పి ఛాతీ భాగం మోకాలు మధ్యలో తీసుకొని కుడి చేత్తో కుడి మోకాలు పట్టుకోవాలి. ఎడమ భుజం మీదుగా తల వెనక్కి కూర్చోవాలి. స్లోలీ రిలాక్స్. పరివృత్త వక్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు క్రాస్తో పెట్టి ఫ్యాటీ లివర్కి డయాబెటిక్ పేషెంట్స్ ప్యాంక్రియాస్ మీద చక్కటి ప్రెషర్ పడుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికి కూడా పరివృత్త వక్రాసనం. ఎప్పుడైతే మెడని ఇలా వెనక్కి తిప్పామో థైరాయిడ్ గ్లాండ్ మీద చక్కటి ప్రెషర్ పడుతుంది. అది యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది కరెక్ట్గా రిలీజ్ అవుతుంది అన్నమాట. అది ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. స్టిమ్యులేటింగ్ హార్మోన్ అది స్టిమ్యులేట్ చేసే దాన్ని బట్టే T3 T4 సెల్స్ అనేవి సెక్రేట్ అవుతుంటాయి. ఆ సెక్రేషన్ అనేది ఎక్కువ తక్కువ కంట్రోల్ చేసేది ఇదన్నమాట, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అంటే ఎక్కువ వర్క్ అయినా మంచిది కాదు, తక్కువ వర్క్ అవడం మంచిది కాదు. అది బ్యాలెన్స్గా ఉండాలి. సో అందుకే ఇక్కడ ఈ భాగానికి మనము ఎక్సర్సైజ్ ఇవ్వాలి. కానీ చేయి పెట్టి ఇట్లా ఇట్లా ఎక్సర్సైజ్ చేసేది ఏముంది, మెడ తిప్పి జాగ్రత్తగా టైట్ చేసుకుంటా ఆ విధంగా థైరాయిడ్ మీద మనము దానికి రోజు ఎక్సర్సైజ్ చేయాలి. స్లోలీ కాలు మార్చండి. స్లోలీ రిలాక్స్. మండూకాసనం. ఓకే, గోముఖాసనం మర్చిపోయింది. గోముఖాసనం చేసి ఇంపార్టెంట్ ఇది. థైరాయిడ్ మీద కూడా మంచి ప్రెషర్ వస్తుంది. మనం ఇలా చెయ్యి పైకి తీసుకొని పక్కన ఇంకో చెయ్యి తీసుకొని రెండు చేతులు ఇంటర్లాక్ చేసినప్పుడు ఇక్కడ ప్రెషర్ పెడుతుంది. ఫ్రోజన్ షోల్డర్ కూడా చాలా చాలా మంచిది. భుజాల నొప్పులు, వీపు నొప్పులు ఇవన్నీ ఉన్నవాళ్ళు రోజు చేసుకుంటుంటే మంచి రిలీఫ్ వస్తుంది. ఒక్క రోజుతో ఎప్పుడు ఏది తగ్గదు. మనకి ఇప్పుడు మెడ నొప్పులు స్పాండిలైటిస్ వచ్చినా కూడా వెంటనే తగ్గదు. రోజు చేసుకుంటే కొన్ని రోజులు క్లియర్ అవుతుంది పూర్తిగా.
స్లోలీ రిలాక్స్. మెండు కాసింది. మన శరీరం మొత్తం 18 మర్మ పాయింట్స్ ఉంటాయి. మెయిన్ మర్మస్థానాలు అవి మ్యాక్సిమం మనం వీలైనంత వరకు అవి కవర్ చేస్తున్నాం. అంటే నేను అనుకోకుండా వశిష్ఠ సంహిత అని ఒక పుస్తకంలో దాన్ని విన్నాను ఒకటి యూట్యూబ్లో ఉన్నప్పుడు. దాంట్లో 18 మర్మ పాయింట్స్ గురించి వచ్చింది నుంచి. ఆ ప్లేసెస్ చదివితే మన రోజు మర్మ పాయింట్స్ మనం ప్రాక్టీస్ చేసే ప్లేసెస్. అదే అనుకున్నాం, పర్వాలేదు దాని మన యోగా ప్రాక్టీస్ లో పర్ఫెక్ట్ గానే మనం ముందుకు వెళ్తున్నాం. ఇది నాభిస్థానం కదా, ఇక్కడ కూడా ఒక మర్మ పాయింట్. 2 చేతులు పిడికిలు బిగించి బ్రహ్మముద్ర ఇది. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. ఇది నాభిస్థానానికి ఇక్కడ మర్మ పాయింట్, అక్కడ యాక్టివేషన్ జరుగుతుంది, బాగుంటుంది. ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఈ ప్లేస్ లో కాలి గజ్జిల్లో కూడా మర్మస్థానాలు అవి యాక్టివేట్ అవుతాయి. ఆ విధంగా ఈ 3 భంగిముల్లో ఓవరాల్ గా ఈ భాగంలోకి మనకి యాక్టివేషన్ జరుగుతుంది. తర్వాత ఇక్కడ భూమధ్య స్థానం, ఇక్కడ కూడా ఒక మర్మ పాయింట్ చాలాసార్లు చెప్పుకున్నాం, స్థపరి మర్మ. అది చేద్దాం. 2 చేతి బొటన వేలుని ఇలా పెట్టి ఇలా ముందుకి వెనక్కి ఇలా కదిలించినప్పుడు ఈ చేతి బొటన వేలు ఇక్కడ ప్రెస్ అవుతుంది. అది సరిపోతుంది మర్మ పాయింట్ యాక్టివేషన్. 18 సార్లు చేయాలి. స్లోలీ. తర్వాత అధిపతి మర్మ. 5 వేళ్ళు ముక్కల ముద్ర పెట్టి నడిరేతి మీద సొట్టు భాగం ఉంటుంది. ఇది కూడా ఒక మర్మాస్థానం. తర్వాత క్రికెటిక్ మర్మ. 2 చేతులు వెనకాల ముచ్చిరుగుంట పక్కగా ఇరువైపులా సొట్టు భాగాలు ఉంటాయి. మెడ మన యొక్క పుర్రె భాగం 2 కలిసే ప్లేస్, అక్కడ ముచ్చిరుగుంట మిడిల్లో ఉంటుంది. దాని పక్కనే ఇలా 2 సొట్టు భాగాలు ఉంటాయి, అక్కడ బొట్టను వెళ్ళిపోతాయి. ప్లస్ ఈ విధంగా రాకపోతే 2 చేతులు ఇంటర్లాక్ చేసి మనము ప్రెస్ చేస్తాం కదా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్, అది కూడా చేసుకోవచ్చు. ఆ ప్లేస్లోనే ప్రెషర్ 18 సార్లు. 0.8కి ఒక స్ట్రోక్ చెప్తుంది. అంటే సెకండ్ కంటే ఇంకొంచెం స్పీడ్గానే ప్రెస్ చేయాలి. తర్వాత ఇది ఇట్లా 2 చేతులు ఇంటర్లాక్ చేసి ఇక్కడ పెట్టి ఇలా అన్నా కూడా ఆ ప్లేస్లో అంటే క్రికెటిక్ మర్మ మీద ప్రెషర్ వస్తుంది ఇలా అన్నట్టు. తర్వాత ఈ చేతులు ఇట్లా పెట్టి కాల్పు మీద ఇలా ట్యాప్ చేయండి. ఫాస్ట్గా చేయకూడదు, ఒకసారి అలా కొట్టి గమనించండి. మళ్ళీ బోన్స్ తగలకుండా ఓన్లీ ఈ మెత్తటి ప్రదేశం, ఈ ఫింగర్స్ యొక్క ఈ భాగం తలకి టచ్ అవ్వాలి.
బ్రెయిన్ చాలా మంచిది ఇది రోజు ఇలా చేసుకోవడం. 5 వేలు ముచ్చి ముక్కులు ముద్ర పెట్టి స్కాల్ప్ మసాజ్ ఏదైనా గారు ఒక 2 ప్లేసులు తీసుకోండి. ఇలా ఒక 3 సార్లు క్లాక్ 3 సార్లు యాంటీ క్లాక్ అలా స్లోలీ రిలాక్స్. ఈ విధంగా కంఠమర్మ చేద్దాం. చాలా రోజులైంది కదా. ఇది కూడా మర్మ పాయింట్. ఇక్కడ ఉంటాయి మర్మ మాత్రికలు దమ్ములు అని చెప్పి మర్మ పాయింట్స్ ఉంటాయి. వాటి ప్రెషర్ ఇవ్వడంలో ఇది బాగుంటుంది. పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ తోటి వాయువుని తీసుకొని వదలడంలో చేస్తాం. శ్వాసను తీసుకొని వదిలేస్తేనేమో నెగిటివ్ ఎనర్జీ ద్వారా మనము యాక్టివేషన్ చేస్తున్నాం. శ్వాస తీసుకొని లోపల అట్టిపెట్టి కాసేపు ఉంచడం ద్వారా అక్కడున్న మాత్రికలు దమనులు వీటికి యాక్టివేషన్ జరగడానికి పాజిటివ్ విత్ పాజిటివ్ ఎనర్జీ మర్మ పాయింట్ కంఠ మర్మ అంటారు ఇది చేసే ప్రాక్టీస్. ఓకే స్టార్ట్. శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేసి నాలుగు బయటికి జాపి కాసేపు ఉండడం. మళ్ళీ నాలుగు లోపలికి అనేసుకొని ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. అంతే. మళ్ళీ ఇప్పుడు అగైన్ శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఇది ఓన్లీ 2 సార్లు చేశాను. మనం మీరు గమనించారా, ఇదే మనకి సింహక్రియలో కలుస్తుంది. సింహక్రియలో కూడా సేమ్ కదా, 4 బయటికి చాపేసి చేస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా, కంఠమర్మ అక్కడ కూడా యాక్టివేషన్ జరుగుతుంది. ఒక పక్కన మనం ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే కంఠానికి సంబంధించింది చక్కటి యాక్టివేషన్ వస్తుంది. సింహక్రియ అందుకే చాలా బాగుంటుంది. అది చేదుగా రావడానికి కారణం మనకి టేస్ట్. ఎందుకంటే బాగా నాలుకని బయటికి చాపేయడం వల్ల అక్కడ సెక్రిషన్స్ గ్లాండ్స్ అవి ఊరుతాయి కదా, జ్యూసెస్ ఊరినప్పుడు అది సాల్ట్ చేదు అవన్నీ ఆస్వాదించగలుగుతాం. ఇప్పుడు శ్వాస తీసుకొని లోపలే ఉంచుతాం, ఇంకా బయటికి శ్వాసను బయటికి పంపించాం. శ్వాస తీసుకొని ముక్కు ద్వారా ఈ విధంగా శ్వాసను బయట. ఇంకొకసారి ఇంకో 2 సార్లు. లాస్ట్ 1 more time. ఇది పాజిటివ్ ఎనర్జీ తోటి కంఠమర్మ ప్రాక్టీస్. ఇప్పుడు గుల్ఫా పాయింట్ ఒకటి చేసేసుకుని మిగతావి ఏదైనా పెండింగ్ ఉంటే అవి ఈసారి క్లాస్లో ఎప్పుడైనా చెప్తున్నాం, సమయం సరిపోదు.
ఇది కూడా మంచి మర్మ పాయింట్. బెస్ట్ గైనిక్ ప్రాబ్లమ్స్కి, మనకి నాభి స్థానం కింద భాగం బలహీనంగా ఉన్నప్పుడు, నడక సరిగ్గా రాక, బ్యాలెన్స్ కుదరక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. బుల్ఫా పాయింట్ బాగా పనికొస్తుంది. గెలకుంది కదా, చెయ్యి ఇట్లా పెట్టాలి, 4 వేళ్ళు ఇలా ఫోల్డ్ చేసి హ్యాంగర్ లాగా పెట్టి ఇట్లా గెలక కిందగా చేయి పెట్టి ప్రెస్ చేయాలి. కనపడుతుంది కదా. పద్దెనిమిది సార్లు. దీన్ని గిలక అంటారు కదా. ఈ గిలక చాలా చాలా అసలు దీనికి చాలా పవర్ ఉంటుంది. కృష్ణుడు బాణం తగిలి, అంటే బోయవాడు బాణం వేసినప్పుడు ఆయన ప్రాణం వదిలేస్తాడు అని అంటారు కదా. ఈ ప్లేస్ లో నేనంట కొట్టింది. అదర్ సైడ్ గమనించారా? కుడికాలు ఎడమ చేయవాడే, కుడి చేయవాడు కూడా. పొజిషన్ చాలా ఇంపార్టెంట్. మనం ముందు ఎలా ప్లేస్ చేసాం కాలు అనేది. లేకపోతే ఇదే చేత్తో చేసాం అనుకోండి, ఇప్పుడు చూపుడు వేలు ఎటు వచ్చింది, ఇటు కింద వైపు వచ్చింది. కానీ మనం ప్రెస్ చేయాల్సింది గిలక నుంచి పై వైపుకి, అంటే చీలమండ వైపు రావాలి ప్రెషర్. అందుకే ఎడమ చేయి తీసుకోవాలి. ఇప్పుడు కుడి కాలు చేస్తున్నాం కదా, కుడి కాలుని ఎడమ చేత్తో చేయాలి ఇలా. కొత్త వాళ్ళకి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదన్నా అర్థం కాకపోతే అడగండి. పాత వాళ్ళకి తెలిసినండి, వాళ్ళు 4-5 years నుంచి ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. తర్వాత జాను మర్మం ఉంది కదా. రెండు చేతులు మోచి పక్కగా ఇలా ప్లేస్ చేయాలి. మిగతా 4 వేళ్ళు మోకాలు కిందగా వెళ్తాయి. మధ్య వేలు ఎక్కడైతే టచ్ అవుతుందో దాన్ని ప్రెస్ చేయాలి 18 సార్లు. అది కూడా ఒక మర్మ పాయింట్. మోకాలు మోచిప్ప బ్యాక్ సైడ్ అక్కడ పాయింట్ ఉంటుంది ఇటువైపు. దాన్ని కరెక్ట్గా ప్రెస్ చేస్తే మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. రోజు ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. ప్రతిరోజు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే లాభం. ఇప్పుడు నేను ఏదో ఒకసారి చూపించిందని అయిపోదు. ఇప్పుడు కుడికాలు కూర్చోద్దాం. కుడికాలుకి కనపడుతుంది కదా పాయింట్ చేసేది, కనపడుతుందా? అసలు వాయిస్ వస్తుందా? వస్తుంది మేడం. ఇది విజిబులే కదా, కనపడుతుందిగా. సుధారాణి గారు మీరే చెప్పాలి, ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో మీరే కొత్త వాళ్ళు, అంటే ఆన్లైన్లో నేర్చుకుంటుంది కొంచెం ఈ మధ్య కాలంలో మీరే ఫ్రెష్గా. మిగతా వాళ్ళందరూ డైరెక్ట్గా ఆఫ్లైన్లో చాలా సార్లు నేర్చుకున్నారు ఇది. కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంద్రావస్థి మర్మ మనము నిన్న చేతుల్లో చేసుకున్నాం కదా. ఇట్లా మెజర్ చేసి చేతి వేళ్ళని 1/4 హాఫ్ పెట్టి అలా ప్రెషర్ ఇచ్చాం కదా. అలాగే కాళ్ళలో కూడా కాలి లెంత్ కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి కొలవండి, కాలు నడుము దగ్గర నుంచి కొలుచుకొని ఎన్ని వేళ్ళు ఉందో లెక్క పెట్టుకోండి. 4 ఇలా పడుకోబెట్టి ఇట్లా పెట్టేసుకొని లెక్క పెట్టండి ముందు. నాది 20 ఉంది.
4 5 20 5 సార్లు వచ్చింది ఇట్లా. సో 20 కదా, 1/4 అంటే ఎంత? 20లో 4 వంతు అంటే 5 వేళ్ళు. 5 వేళ్ళు లెక్క పెట్టుకోండి. 1 వేలు బొట్ట వేలు పెట్టేసేయండి. తర్వాత ఇది ఆ పాయింట్ పట్టుకోండి. అది ఎక్కడ పెట్టాలి? ఈ లైన్కి కిందగా రావాలి. ఇట్లా మనకి బ్యాక్ సైడ్లో, సైడ్గా కాదు, వెనక వైపు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్య వేలు లైన్ ఉంది కదా, దీని వెనక వైపు వస్తుంది అట్లా. ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకొక 5 వేలు తీసుకోండి. హాఫ్ కరెక్ట్గా పిక్. ఒకటేమో ఇట్లా మనకి వెనకాల పిక్ భాగం దగ్గర లావ్ వస్తుంది కదా, దాని కిందగా ఒకటి ఉంటే దాని కొంచెం పైన అక్కడ సెంటర్ అక్కడ వస్తుంది పైన వైపు. ఆ డౌట్ ఉంటే ఇటు నుంచి అయినా కొలిచేసుకోండి. కరెక్టే ఉంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటి వాటికి కూడా ఇవన్నీ రోజు ప్రెస్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది, బాగుంటుంది. వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, శరీరంలో నీరు ఎక్కువగా చేరడం, ఇలాంటి వాటికి కూడా. ఐదు 10 నెంబర్ గుర్తుపెట్టుకొని చేస్తాం. అంటే మీ కాలు ఎంత ఉందో మీరు చూసుకొని దాన్ని బట్టి 4 వంతు అర. ఒక్కొక్కరితో ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది. కాలు పొడుగు ఉండొచ్చు, కొంతమంది కాలు పొట్టి ఉంటుంది, అట్లా. చేతులకి కాళ్ళకి మామూలుగా అయితే ఈక్వల్గా ఉంటాయి చాలా మందికి, కొంతమందికి కాలు పొడుగు ఉంటుంది. అందుకనే చేతులు మెజర్మెంట్ బెస్ట్ అన్నమాట, పాయింట్ కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇది ఓవరాల్గా నిన్న మన చేతుల్లో చేసిందే సేమ్. తొడ భాగం దగ్గర మర్చిపోయాం కదా, ఇప్పుడు ఇది మోకాలికి కింద వైపు చేశాం కదా, హాఫ్ 1/4 హాఫ్. ఇప్పుడు తొడ భాగంలో కూడా అలానే చేసుకోవాలి. ఇక్కడ కూడా మర్మ పాయింట్స్ ఉంటాయి. అది ఎలా అంటే మన యొక్క మోచిప్ప యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి లెక్క పెట్టుకోండి. ఇది ఎంత ఉందో కూడా కౌంట్ చేసుకోండి. ఊహిస్తూ ఇట్లా మన తొడ భాగం కింద చేతులు పెట్టి ఎన్ని వేళ్ళు ఉందో గమనించుకోండి. పిరుదుల దాకా 20 ఉంది సుమారుగా. నాది మీది ఎంత ఉందో మరి 4. ఒకసారి చూద్దాం, మళ్ళీ కౌంట్ చేసుకోండి ఎవరికి వాళ్ళు. అంతే, సుమారుగా ఒక 20 ఉంటుంది. సో 5 వేలు పెట్టుకోండి. 5 వేల దగ్గర ఒకసారి ప్రెస్ చేయండి ఇలా 18 సార్లు. ఇంకొక 5 వేలు పెట్టుకోండి. డౌట్ ఉందనుకోండి ఇంకొకసారి కౌంట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇట్లా 8 అయింది కదా, ఇంకొక 2 వేలు అలా అనుకొని ఆ పాయింట్ దొరకంగానే బొట్టిన పైన ఉంది, మిగతా మధ్యవేలు కరెక్ట్గా ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. మధ్యవేలుతో ప్రెస్ చేయండి. మధ్యవేలు బాగా బలం, కరెక్ట్గా ప్రెషర్ కూడా కరెక్ట్ పడుతుంది. సెంటర్ చూసుకోండి ఎప్పుడైనా. ఈ కాలు కూడా సెంటర్. ఎక్కడ ప్రెస్ చేయాలో ఒకసారి డౌట్ వచ్చింది. ఇక్కడ బాగానే తీసుకుంటాము లెక్క. ఏ లైన్లో ప్రెస్ చేయాలి అంటే మన యొక్క మధ్యవేలు ఉంది కదా, ఈ మధ్యవేలు అలా అనుకుంటూ దాని వెనక వైపే వస్తుంది కరెక్ట్గా. ఇక్కడ కూడా అంతే, నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను కదా, ఇలా మధ్యవేలు లైన్ ఇటు 2 కలిసే ప్లేస్ సెంటర్ చూసుకొని ప్రెస్ చేయాలి. అలాగే కాళ్ళలో కూడా ఇట్లా రెండవ కాలుకి ఇచ్చేసేసేయండి. అయిపోయింది వాళ్ళు. ఓకే, ఇది అయిపోయింది. మా తొడ భాగంలో 1/4.
ఇంకొంచెం ఒక 5,000. కంప్లీట్ అయిపోయిందండి. పొజిషన్ సింహాసనం చేద్దాం. ఇంకేమైనా మిస్ అయిపోతే ఈసారి కవర్ చేస్తాం. ఇది ఒకటి ఉందిలే, హృదయ స్థానం దగ్గర కూడా పాయింట్ ఉంటుంది, మర్మ పాయింట్. అదొకటి, అవి ఈసారి క్లాస్ చూసుకుందాం. సింహాసనం. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, లాస్ట్ ఇంకొకసారి చేద్దాం. రెండు చేతులు రాపించి మెడ మీద పామి ప్రేయర్ చేద్దాం. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మిస్ అయ్యింది. పైన అప్పర్ బాడీ టైం అయిపోయింది. రేపు చెప్తుంది. మీరు మిగతా ప్రాక్టీస్ చేసేసుకోండి. తర్వాత శ్వాస తీసుకో, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, ఓం అసతోమ సత్తుమ తమసోమ జ్యోతి మృత్యుం అమృతం. ఓం శాంతి శాంతి శాంతి. హరి సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు ప్లాన్ మనం ఎలా చేద్దాం చెప్పండి. అయితే నేను చదువుతాను, లోపల మాట్లాడు. పదకొండు మంది క్లాస్లో ఉన్నారు. జ్యోతిర్మయి, సులోచన, సుధారాణి, లలిత కుమారి, మంజుష, పద్మావతి, రత్న, శ్రీదేవి, వి పద్మజ, ధనలక్ష్మి, ఉమామహేశ్వరి. రత్న గారు ఎప్పుడు వచ్చారు క్లాస్లోకి? నిన్న దాకా ఎంటర్ అవ్వలేకపోయారు కదా. ఎలా? బాగానే ఈజీగానే రాగలిగారా క్లాస్కి? లైన్లో లేరా? ఓకే. ఏంటండి ఇవాళ అమరావతికి మనం పాదయాత్రకు సంబంధించి